గుర్తుపెట్టట్లేదు. వైష్ణవి చైతన్య is here for you all. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ స్పెషల్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. మీరందరూ చూశారు, మీకు నచ్చిందని అనుకుంటున్నాము. లవ్ మీ ఒక డిఫరెంట్ అండ్ డార్క్ స్టోరీ. ఐ రిక్వెస్ట్ మీరందరూ థియేటర్స్లో వెళ్ళి సినిమా చూడండి. ఎందుకంటే మీకు చాలా జంప్ స్కేర్స్, షాకింగ్ ఎలిమెంట్స్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రొమాన్స్, థ్రిల్స్ అన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు థియేటర్లో. ఇంకా పీసీ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ విజువల్స్, కీరవాణి సార్ ఇచ్చిన అమేజింగ్ మ్యూజిక్, ఇంకా మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ యాంబియన్స్, ఇంకా సెట్ మీరందరూ విట్నెస్ చేయొచ్చు థియేటర్స్లో. ఈ సినిమాలో నేను చాలా డిఫరెంట్ అండ్ టఫ్ క్యారెక్టర్ ప్లే చేసిన. షూట్ స్టార్టింగ్ డే నుంచి షూట్ ఎండ్ అయ్యేంత వరకు కూడా నా హెడ్ పైన ఒక ప్రెషర్, ఇంకా బరువులాగా ఫీల్ అవుతుండే నేను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ సినిమాలో, అది మన రియల్ లైఫ్లో అందరిలో ఉండదు. ఎవరి లోపలైతే ఉంటుందో ఈ క్యారెక్టర్, వాళ్ళు మన కంటికి కనిపించరు, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, అసలు ఏం చేయరు, వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి ఏమీ చెప్పుకోరు. కష్టమైన నష్టమైన ఈ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు వాళ్ళ లోపలే వాళ్ళు పెట్టుకొని సఫర్ అవుతూ ఉంటారు. ఒక డిఫరెంట్ లైఫ్ని లీడ్ చేస్తారు. అండ్ ఆశీష్ కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేసినారు ఇందులో. ఎట్లా అంటే వద్దు అక్కడ డేంజర్, ఆ పని చెయ్యొద్దు అని వార్న్ చేస్తే నేను అదే చేస్తా అని వెళ్ళి ఆ పని చేస్తాడు. అట్లాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఎంత మొండి అంటే ఆ క్యారెక్టర్, వద్దు దయ్యం చాలా డేంజర్, ఆ దయ్యాన్ని నువ్వు రెండోసారి చూడలేవు అన్నా కానీ లేదు, నేను ఆ దయ్యాన్ని చేసి పట్టుకొని అసలు ఆ దయ్యం వెనక స్టోరీ ఏంటి అని తెలుసుకుంటా అని పోతాడు. ఆ దయ్యంతో ఎమోషనలీ కనెక్ట్ అయ్యి లవ్లో పడతాడు. అంత మంచి క్యారెక్టర్. ఆశిష్, ఇట్ వాజ్ సారీ No, no. Oh, really? She didn't know that she should stop. Oh, no. No, sir, no. Ayyo, I'm so sorry, sir. నేను జస్ట్ Ashish, that was amazing working with you. Simran garu, Ravi garu, so happy to work with you. ఇప్పుడేమని చెప్తే మళ్ళీ ఓకే. సో డైరెక్టర్ అరుణ్ గారు చాలా మంచి డైలాగ్స్, చాలా డిఫరెంట్ డైలాగ్స్ రాశారు. ఒక్కొక్కరు డిఫరెంట్ లైఫ్ లీడ్ చేయడానికి కారణాలు ఏంటి అని చాలా డిఫరెంట్గా ఈ సినిమా చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐమ్ సో హ్యాపీ. ఇంత డిఫరెంట్, ఇంకా ఇంత టఫ్ సిచ్యువేషన్స్లో నన్ను పెట్టినారు మీరు షూట్స్లో. ఐఎమ్ సో హ్యాపీ. అంటే యాక్ట్ చేసేటప్పుడు రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ అండ్ బిలీవింగ్ దిస్ ప్రాజెక్ట్ టిల్ ది ఎండ్. నాగా గారు, హన్షిత మ్యామ్, హర్షిత్ సార్, శిరీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఇంతవరకు తీసుకొచ్చి ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఎస్, 25th మే రోజు మీరందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. వీ ప్రామిస్ పక్కా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేస్తారు. వీ ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. ఈ తర్వాత ఇప్పటివరకు మీరు ఎన్ని స్టోరీలు వినుంటారు? లైక్ ఒక ఇమీడియట్గా విన్నదైతే ఇదే సార్. ఇదే అంటే చాలామంది ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఒక 50-100 స్టోరీస్ విన్నానని చెప్తారు కదా, సో ఆ నెంబర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. అండ్ రీసెంట్గా నేను ఒక ప్రముఖ వెబ్సైట్లో ఒక న్యూస్ చూశాను. సో ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలో మీరు ఆయనకి సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు అని. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ కరెక్ట్ అయితే అప్డేట్ ఏమన్నా త్వరలో ఇవ్వబోతున్నారా, లేకపోతే టీం ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా ఏంటి? లేదండి, నో.
ఒకవేళ వస్తే చేస్తారు? చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పండి. అంటే మేము చదివింది మిమ్మల్ని అడుగుతున్నాం, ఇలా వచ్చింది ఒక న్యూస్ అని. సో వస్తే మీరు చేస్తారని అడుగుతున్నా. వస్తే డెఫినెట్గా చేస్తాను, బట్ ఇప్పుడైతే ఏం రాలేదు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆశీష్ ఓకే, థ్యాంక్ యూ వైష్ణవి గారు. రవి So, అన్న. అంటే ఒక డేర్, మీ ఫేవరెట్ హీరో ఎవరు, వాళ్ళది ఏదైనా ఒక డైలాగ్ విత్ యాక్షన్ నా చెప్పాలి. ఫేవరెట్ హీరోనా? నాకు ఇద్దరు ఉన్నారు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. సో అంటే నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ వచ్చాడు డైలాగ్. తగ్గేదేలే, అది అందరు చెప్తున్నారు భయ్య, కానీ నేను కొంచెం డైలాగ్ డెలివరీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎక్కువ. సో చిన్నప్పుడు చాలా మందికి ఇట్లా చెప్పేవాడిని, పొట్టోడు పొట్టోడు అంటే గుడ్డలోడ తీసుకోడదా, అలానంటే నా ఫ్రెండ్ అని అయి ఉండాలి, లేకపోతే నా ఫ్యాన్ అని అయి ఉండాలి. రవి అన్న ఒకసారి